హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఏదైనా అతిపెద్ద చర్చనీయాంశమైనటువంటి విషయం ఉందంటే అది తిరుమల స్వామివారి లడ్డూలో వాడిన కల్తీ నెయ్యి. ఈ కల్తీ నెయ్యి సమస్య అనేది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బోలేబాబా డైరీ, ఏఆర్ డైరీ కల్తీ నెయ్యిని సప్లై చేస్తున్నాయంటూ ఆరోపణలు చేసి ఆ నెయ్యిని చెక్ చేయించడం జరిగింది. ఆ తర్వాత సిట్టు విచారణ జరిపి ఆ నెయ్యిపై అనేక రకాల పరిశోధనలు జరిపి ఆ నెయ్యిని పరీక్షించాలని ఎన్డీడీబీకి, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి పంపించడం జరిగింది. ఆ బోర్డు ఇచ్చినటువంటి నివేదికని, ఆ ఎన్డీడీబీ ఇచ్చినటువంటి నివేదికని సిట్ అధికారులు చెప్పారు. సిట్ అధికారులు చెప్పినటువంటి నివేదిక అసలు వాళ్ళు ఏం చెప్పారు, ఈ రాజకీయ పార్టీలు ఏం చెప్తున్నాయి, ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇంత గందరగోళం నెలకొంది, రాజకీయ పార్టీలు ఒకరినొకరు దూషించుకొని బూతులు తిట్టుకునే కాడికి ఎందుకు వచ్చి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తిని, రాష్ట్రాన్ని మొత్తానికి ప్రతినిధి అయినటువంటి, రాష్ట్ర ప్రజలందరికీ ప్రతినిధి అయినటువంటి వ్యక్తిని పట్టుకొని అంబటి రాంబాబు లాంటి వ్యక్తి ఎందుకు బూతులతో రెచ్చిపోయారు? ఈ నెయ్యి వ్యవహారం మీదే కదా గుంటూరులో హిందూ సంఘాల వాళ్ళు నెయ్యిని కల్తీ చేసి అపవిత్రం చేశారు, పాపం తగులుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసి ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఆ ఫ్లెక్సీని తీసేయమని అంబటి రాంబాబు వార్నింగ్ ఇచ్చాడు. దానికి టీడీపీ కార్యకర్తలు అలాగే హిందూ సంఘాల వాళ్ళు ఆందోళన తెలియజేశారు. అంబటి రాంబాబు మీద వాగ్వాదాన్ని దిగారు. అక్కడ నుంచి అంబటి రాంబాబు బూతులు మాట్లాడారు. ఇది స్టోరీ. ఇది అనుకుంటే ఇంకా భవిష్యత్తులో ఎన్ని జరుగుతాయో, ఎన్ని జరగబోతున్నాయో, రాష్ట్రం రావణ కాష్టం లాగా మారుతుందేమో. ఇరు పార్టీలు అభివృద్ధి విషయాన్ని పక్కన పెట్టేసి, ప్రజలు గెలిపించారనే విషయాన్ని పక్కన పెట్టేసి, ఈ నెయ్యి అనేటువంటి ఒక విషయాన్ని నెయ్యి అనే విషయం చిన్న విషయం కాదు, పెద్దదే. కానీ ఒక్కసారి సిట్టుకు అప్పచెప్పిన తర్వాత ఆ నెయ్యి కలుషితమైంది, కల్తీ అయింది అయితే ఖచ్చితంగా దానికి సహకరించినటువంటి వ్యక్తులందరినీ కూడా చట్టపరంగా చర్యలు సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఆ పని చేస్తుంది. ఎందుకంటే మన న్యాయ వ్యవస్థలో అంత బలమైనవి. సో ఇక్కడ సిట్ ఇచ్చినటువంటి నివేదిక మొత్తం తారుమారు అయిపోయింది. ఎవరు తారుమారు చేశారు? ప్రజల్లో ఒక గందరగోళం నెలకొల్పి, ప్రజలకు అసలు సిట్టు నివేదిక ఏం చెప్పిందో అర్థం కావట్లేదు, హిందూ భక్తులకు ఏం చెప్పిందో అర్థం కావట్లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీ మీడియా చేసే వాళ్ళది ఒక యాగి, టీడీపీ పార్టీ చేసే మీడియా ఒక యాగి, నానా రకాల యాగి చేసి అస్సలైన ఒరిజినల్ నివేదికను పాడు చేసి ప్రజల్లో కొంత అనుమానం ఏర్పడింది. ఒక వర్గం ఏమో అస్సలు కల్తీయే జరగలేదు, టీడీపీ పార్టీ వాళ్ళు కావాలని జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు వేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ పార్టీని ఖతం చేయాలని చూస్తున్నారని వైసీపీ సానుభూతి పరులు మాట్లాడుతుంటే, పూర్తిగా కలుషితం జరిగిపోయింది, నెయ్యి కల్తీ జరిగిపోయింది, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అంతా అరాచకం చేశారు 5 సంవత్సరాల్లో అని టీడీపీ సానుభూతి పరులు మాట్లాడుతారు. అసలు సిట్ ఏం చెప్పిందయ్యా అంటే, సిట్ ఇచ్చిన నివేదిక అంటే ఎన్డీడీబీ ఇచ్చిన నివేదిక సిట్కి ఇచ్చింది, సిట్ సుప్రీంకోర్టుకి. ఆ నివేదికలో ఏముంది అంటే, టీడీపీ వాళ్ళు చెప్పినట్టు జంతు కొవ్వు కలవలేదు. మరి ఏం కలిసింది? మరి ఎందుకు నెయ్యి కల్తీ అయిందంటే అందులో నెయ్యి లేదు. కొంత నెయ్యి తీసుకొని దాని క్వాంటిటీ పెంచడానికి అనేక రకాలైనటువంటి కెమికల్స్ వాడారు. నెయ్యిలాగా కనిపించడానికి వాడినటువంటి కెమికల్స్ ఏంటంటే మోనోగ్లిజరైడ్స్, లాక్టిక్ యాసిడ్స్, ఇవి 2 వాడారు. అలానే రంగు కోసం బీటా వాడారు, వాసన కోసం కెరోటిన్ వాడారు, అలాగే ఎసిటిక్ యాసిడ్ వాడారు, నెయ్యిలా కనిపించేలా సింథటిక్ ఫ్లేవర్ ఈస్టర్ వాడారు, పామో కెర్నల్ ఆయిల్ వాడారు, రిఫైన్డ్ ఆయిల్ పామ్ ఆయిల్ వాడారు, అలాగే ఎమ్ఎల్సి ఫైర్లు, మాస్కింగ్ ఏజెంట్. అంటే ఇట్లాంటి కెమికల్స్ అన్ని కలిపి నెయ్యిని కల్తీ చేశారు. ఎందుకు కల్తీ చేశారు అంటే, ఏఆర్ డైరీ గాని, బోలేబాబా డైరీ దగ్గర గాని పశువులు లేవు. పశువులు లేనప్పుడు ఏం చేస్తుంది ఏ డైరీ అయినా? ఏ డైరీ దగ్గర పశువులు ఉండవు, అది వేరే విషయం, మనం ఆ విషయంలో తప్పు పట్టకూడదు. కానీ వాళ్ళు రైతుల దగ్గర నుంచి పాలు సేకరిస్తారు. టీటీడీకి నెయ్యి సప్లై చేయాలంటే కనీసం 4 లక్షల లీటర్లు డైలీ పర్ డే సేకరించేటువంటి డైరీ కావాలి. మరి ఏఆర్ డైరీ, బోలేబాబా డైరీకి అంత సామర్థ్యం లేదు. పర్మిషన్ ఎలా ఇచ్చారయ్యా అంటే, ఆ టైంలో టీటీడీలో అధికారులుగా వ్యవహరిస్తున్నటువంటి వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు పర్మిషన్ ఇచ్చారు. ఇది ఒక తప్పు. అలానే ఈ జంతు కొవ్వు కలిసిందని టీడీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం తప్పు అని ఎన్డీడీబీ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో తేలింది. అప్పుడు టీడీపీ వాళ్ళు ఏం చెప్పాలి? జంతు కొవ్వు కలవలేదురా బాబు, కలిసిందని అప్పుడు కొంతమంది మాట్లాడడంతో మేము కూడా మాట్లాడాం, కానీ నెయ్యి అయితే కల్తీదే కదా. ఇక్కడ మేము 2 మాటలు చెప్పాం, నెయ్యి కల్తీ అన్నాం, జంతు కొవ్వు కలిసింది అన్నాం. రెండిట్లో ఒక మాట నిజమైంది కదా. కల్తీ నెయ్యి అయితే వాస్తవమే కదా, అది నెయ్యే కాదు కదా. ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ లో అది నెయ్యే కాదని ఉంది కదా. మరి ఇంకా ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నారు ప్రజల్ని అని టీడీపీ వాళ్ళు ప్రశ్న. అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నిజంగా మేబీ జరిగితే జరిగి ఉండొచ్చు, మా హయాంలో జంతు కొవ్వు అయితే కలవలేదు కదా, మీరెందుకు జంతు కొవ్వు కలిసిందని ప్రచారం చేశారు అని టీడీపీ పార్టీ వాళ్ళని ప్రశ్నించవచ్చు. ఈ 2 విషయాల్లో కూడా 2 రాజకీయ పార్టీలు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే పనిలో పడిపోయాయి. అసలు హిందూ భక్తులు మనోభావాలు దెబ్బతిని దేశవ్యాప్తంగా ఇంకా ఏ రచ్చ జరుగుతుందో అనేటువంటి అనుమానం కూడా మొదలైంది. కొంతమంది పెద్ద వాళ్ళు మాట్లాడు. ఎందుకంటే ఇప్పటికే ఈ దేశంలో హిందువులు పరిపాలిస్తున్నటువంటి దేశంలో హిందువులకు సరైనటువంటి ప్రయారిటీ లేదు. హిందువులని అడుగడుగున అవమానిస్తూ ఉన్నారు. ఆవు ఉచ్చ తాగుతారంటారు, ఆవు పేడ తింటారంటారు,
హిందూ ఆలయాల మీద దాడి చేస్తారు. హైదరాబాద్ తెలంగాణలో అయితే మరీ విపరీతంగా ముత్యాలమ్మ గుడి మీద ఒకరోజు దాడి, కట్టమైసమ్మ గుడి మీద ఒకరోజు ఒకడు మలమూత్ర విసర్జన చేస్తాడు. ఆంజనేయ స్వామి విగ్రహం చెయ్యి విరగొడితే పోయేదేముంది, మరొక చెయ్యి తీసుకొచ్చి తగిలిస్తారని వైఎస్ఆర్సీపీ హయాంలో కొడాలి నాని మాట్లాడతారు. రథం తగలబడిపోతే ఏమైంది, కొత్త రథం కొనిస్తామని మాట్లాడతారు. ఇట్లాంటి అరాచకాలన్నింటినీ గుర్తుపెట్టుకున్నటువంటి హిందువుల్లో ఉన్నటువంటి ఆగ్రహం ఒక్కసారి పెళ్ళుబుకిందనుకోండి, ఈ దేశం ఏమైపోతుంది ఒక్కసారి ఆలోచించుకోవాలి. మనం రాజకీయ పార్టీలు కూడా వారి రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నటువంటి ప్రచారాలను మానేయాలి. టీడీపీ గాని వైఎస్ఆర్సీపీ పార్టీ గాని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాలను గౌరవించాలి. వాస్తవానికి వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలోనే కదా నెయ్యిలో కల్తీ జరిగింది. జంతు కొవ్వు కలవలేదు అనే విషయం పక్కన దోసేయండి. జంతు కొవ్వు లేదు అని సిట్టు నివేదిక ఇచ్చింది కదా, దాన్ని పక్కన దోసేద్దాం. కానీ కల్తీ ఉంది అని చెప్పి ఎన్డీడీబీ రిపోర్ట్ చెప్తుంది కదా, దానికి బాధ్యులు ఎవరు? వైఎస్ఆర్సీపీ పార్టీయే కదా. వాళ్ళని ఎవరు శిక్షించాలి? సుప్రీంకోర్టే కదా శిక్షిస్తుంది. దానికి తగినటువంటి మెళుకువలు ఏదైనా ఉంటే, ఆ పాచికలు ఏవైనా ఉంటే, దానికి సంబంధించిన వ్యవహారం ఏదైనా ఉంటే అది టీడీపీ వాళ్ళు చేయాలి. అప్పుడు హిందువులు టీడీపీ పార్టీని గౌరవిస్తారు. అది లేకుండా ఇక్కడ కూడా ఓటు బ్యాంకింగ్ రాజకీయాలు చేస్తున్నటువంటి ఇరు పార్టీల గురించి మనమేం మాట్లాడాలి? పైగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదన్నా అంటే వైసీపీ పార్టీ వాళ్ళు ధన్మని ఊరికొచ్చేస్తారు. ధన్మని వచ్చేస్తారు. చంపేస్తాం, పొడి చేస్తాం, నరికేస్తాం అంట. రాజకీయ పార్టీ అన్న తర్వాత వాళ్ళని వీళ్ళు దూషించుకుంటారు, వాళ్ళు దూషించుకుంటారు. అలా లెక్కేసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు టీడీపీ పార్టీ వలన అనేక సందర్భాల్లో అమ్మనాబూతులు తిట్టారు. ఇవాళ కూడా అంబటి రాంబాబు గారు మాట్లాడకూడనటువంటి బూతులతో లైవ్ లో ముఖ్యమంత్రి పైన రెచ్చిపోయారు. వీటికేం చెబుతాం చెప్పండి? కేవలం ఇది రాజకీయ లబ్ధి కోసం ఇరు పార్టీలు ఆడుతున్నటువంటి రాజకీయ నాటకం తప్ప హిందువుల మనోభావాలని గుర్తించి ఆ తప్పుడు పని చేసినటువంటి వ్యక్తిని శిక్షించే విధంగా ఏ పార్టీ కూడా ముందుకు పోవట్లేదు. ముఖ్యంగా వాళ్ళని శిక్షించే విధంగా ముందుకు పోవాల్సినటువంటి బాధ్యత మన రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వం ఆ పని చేయాలి. ఫస్ట్ వాళ్ళని శిక్షించండి. ఆ కల్తీ నెయ్యిలో భాగస్వాములైనటువంటి ప్రతి వ్యక్తికి శిక్ష పడాలి. కలియుగోదయం వెంకటేశ్వర స్వామిని నమ్ముకున్నటువంటి కోట్ల మంది భక్తుల మనోభావాలను కాపాడాల్సినటువంటి బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉంది. ఆ విధంగా చర్యలు తీసుకోవాలి తప్ప హిందూ సోదరులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారని టీడీపీ కార్యకర్తలు హిందూ సోదరులకు సపోర్ట్ చేయటం, ఎందుకు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు చింపేయండి అని వైసీపీ పార్టీ వాళ్ళు హడావుడి చేయటం, ఇదే తప్ప నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఎంతో కొంత తెలిసే ఉంటది కల్తీ నెయ్యి జరిగిందని. ఏఆర్ డైరీని, బోలేబాబా డైరీని రిఫర్ చేసింది వాళ్లే కదా. గతంలో బోలేబాబా డైరీ నెయ్యి ఇస్తుంటే ఆపేశారు, బాలేదని టీటీడీ వాళ్ళు ఆపేశారు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెచ్చింది వాళ్లే కదా. మరి ఇలాంటి విషయాల మీద దృష్టి పెట్టి వైసీపీ పార్టీ వాళ్ళు కూడా జరిగింది ఏదో జరిగింది, గుడ్లో మెల్లలాగా మా తెలియకుండా జరిగిపోయింది, మా వెనక జరిగింది, దానికి మేము కూడా చింతిస్తున్నాం, హిందువులు మమ్మల్ని క్షమించండి, తప్పు చేసిన వ్యక్తులకు శిక్షిద్దాం, ఆ తప్పు చేసిన వ్యక్తులను దేవుడే శిక్షిస్తాడని ఒక మాట అంటే కోర్టులు ఆ తప్పు చేసిన వ్యక్తులను శిక్షిస్తాయి, హిందువుల మనోభావాలు కొంతవరకు నిలబడతాయి అనేది నా అభిప్రాయం. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? అసలు ఈ కల్తీ నెయ్యి వెనక వైసీపీ హస్తం ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా అనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. పైగా ఇంకొకటి ఏంటంటే, ఈ జరుగుతున్నటువంటి గందరగోళాన్ని అంతా దృష్టిలో పెట్టుకొని సిట్టు మళ్ళీ విచారణకు దిగింది. ఈసారి రాబోయే విచారణలో ఏం తేలబోతుంది అనేది వెయిట్ చేసి చూద్దాం. అప్పటి వరకు ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్డ్ స్టూడియోస్.